యూపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎస్పీ, బీఎస్పీ పొత్తు వివరాలు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చురుకు పుట్టింది. యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ఇది కాంగ్రెస్ ఆగ్రహమా లేక తెర వెనుక వ్యూహమా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ మూడు పార్టీలు కలిపి కొత్త వ్యూహం రచిస్తున్నాయన్న వాదనకు తెరలేచింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దీని మీద రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. అఖిలేష్ మాత్రం కాంగ్రెస్ తో తమకు ఏ మాత్రం లాభం లేదని, ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే చాలు బీజేపీని ఢీకొట్టగలమని నమ్మకంగా చెబుతున్నారు. ఎస్పీ, బీఎస్పీల వ్యూహాలు భిన్నంగా ఉన్నాయా? అందుకే కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టేశారా? యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు. 80 సీట్లలో పోటీకి సై అంటున్న హస్తం పార్టీ. ఇది ధైర్యమా, తెర వెనుక వ్యూహమా? तो राहुल गांधी के नेतृत्व में कांग्रेस पार्टी वो लड़ाई लड़ेगी और उन्होंने और हम सब ने ये चैलेंज कबूल किया है और उसी दृढ़ता से, उसी मजबूती से हम उत्तर प्रदेश की भी 80 की 80 सीटों पर इलेक्शन लड़ेंगे और हमारी तैयारी पूरी है. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ 80 సీట్లలో పోటీకి సిద్ధమంటున్నారు. యూపీలో ప్రభావం కోల్పోయినా కాంగ్రెస్ పార్టీకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు యూపీని పాలించిన కాంగ్రెస్ క్రమక్రమంగా ఆ వైభవం కోల్పోయింది. గడిచిన 25 ఏళ్లలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ యూపీలో అధికారం కోసం పోటీ పడే రేసులో కూడా లేదు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ బలపడిన తరువాత కాంగ్రెస్ ఏదో ఒక పార్టీతో జట్టు కట్టడం మినహా ఒంటరిగా బరిలో ఎప్పుడూ నిలవలేదు. యూపీలో ఉనికి కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డే పరిస్థితి కాంగ్రెస్ది. అటువంటి పరిస్థితుల్లో ఒంటరి పోరు అంటూ వీరాలకు పోతోంది. एक आश्चर्यजनक रिजल्ट 2009 में पार्लियामेंट में दिए थे. सबसे ज्यादा नंबर 1 पार्टी बढ़कर उस वक्त कांग्रेस पार्टी आई थी लोकसभा में उत्तर प्रदेश के अंदर. बीएसपी, समाजवादी और भारतीय जनता पार्टी, उन तीनों के जो सीटें थी लोकसभा में हमसे कम थी. मुझे पूरा विश्वास है कि उससे तिगनी नहीं तो उससे दुगनी सीटें जिस वक्त उस वक्त मिली थी हम अकेले अपने दम पर उसी लगन से करेंगे. ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తామంటున్నారు గులాం నబీ ఆజాద్. ఆ ఫలితాలు ఎవరిని ఆశ్చర్యపరుస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొందరి విశ్లేషకుల అంచనా ప్రకారం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. యూపీలో ఈ మూడు పార్టీలు ఒక్కటైతే బీజేపీ ఏవో కొత్త ఎత్తుగడలు వేస్తోందని, దాంతో హిందూ ఓటర్లు పూర్తి స్థాయిలో బీజేపీ వైపు మళ్లిపోతే గెలుపు కష్టమైపోతుందని ఈ మాయా అఖిలేష్ భావిస్తున్నాయట. అందుకే వ్యూహాత్మకంగా తమ పార్టీలు ఏకమైనా కాంగ్రెస్ తో విడిగా పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నారని ఒక అంచనా. దీనివల్ల హిందూ ఓట్లు సాలిడ్ గా బీజేపీ వైపు మళ్లిపోకుండా కొంతమేరకు బీఎస్పీ, ఎస్పీ కూటమి, మరికొంత కాంగ్రెస్ పార్టీ చీల్చుతాయి. దాంతో బీజేపీ ఓటమి సులభమవుతుందని భావిస్తున్నారట. అయితే మరికొందరు నేతలు ఈ విశ్లేషణ సరికాదంటున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి బీజేపీని చిత్తుగా ఓడించాయి. మహాకూటమి ఉప ఎన్నికల వరకు విజయవంతమైన ఫార్ములాయే. దాన్ని వదులుకోవడం తప్పిదమే అవుతుందంటున్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీకి దిగితే ముస్లిం ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయితే ఎస్పీ, బీఎస్పీలు కలిసి కాంగ్రెస్ ను ఎందుకు దూరం పెట్టాయన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. उत्तर प्रदेश में कुल 80 लोकसभा की सीटें हैं, जिसमें से बीएसपी 38 लोकसभा की सीटों पर और एसपी 38 लोकसभा की सीटों पर मिलकर ये चुनाव लड़ेगी. ఎస్పీ, బీఎస్పీలు సీట్ల పంపకాలకు సంబంధించిన వివరాలు కూడా బయటకు ప్రకటించాయి. చెరో 38 సీట్లు పంచేసుకున్నారు. అంటే యూపీలో అత్యధిక సీట్లు సంపాదించాలన్నదే ఆ రెండు పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది. धर्म की याड़ में देश और समाज में नफरत का जहर घोलने वाली भाजपा की कूटनीति का विनाश करने के लिए और भाजपा के अत्याचारों से आम जनता को मुक्ति दिलाने के लिए समाजवादी पार्टी और बहुजन समाज पार्टी ने एकजुट होने का निर्णय लिया है.
आगामी लोकसभा चुनाव में उत्तर प्रदेश की सीटों पर समाजवादी पार्टी और बहुजन समाज पार्टी मिलकर के उत्तर प्रदेश से भाजपा का सफाया करेंगे। బీజేపీని తుడిచిపెట్టేయడమే తమ లక్ష్యమని, అందుకే తమ రెండు పార్టీలు కలిశాయని అఖిలేష్ స్పష్టంగా చెప్పేశారు. నిజానికి మాయావతి ప్రధాని పదవిపై కన్నేశారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ దిశగానే ఆమె పావులు కదుపుతున్నారా, అందుకు అఖిలేష్ సహకరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఎంగా మీరు మాయావతికి మద్దతు ఇస్తారా అన్న ప్రశ్నకు అఖిలేష్ చెప్పిన సమాధానం అందుకు బలం చేకూరుస్తోంది. आपको पता है कि मैं किसको सपोर्ट करूंगा और मैंने पहले भी कहा और आज फिर कहता हूं कि उत्तर प्रदेश ने हमेशा प्रधानमंत्री दिया है और हमें खुशी होगी कि उत्तर प्रदेश से फिर एक प्रधानमंत्री बने। నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా రాహుల్ ని ప్రధానమంత్రిని చేయాలని భావిస్తోంది. అందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదిస్తే మహాకూటమి పెత్తనం మొత్తం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. మాయావతికి ప్రధానమంత్రి పదవి అడిగే అవకాశమూ దక్కదు. కాబట్టి వీలైనంత మేరకు కాంగ్రెస్ ను అడ్డుకోవాలన్నది ఎస్పీ బీఎస్పీ ప్లాన్ గా కనిపిస్తోంది. ఎస్పీ బీఎస్పీ జట్టు కట్టి ఎక్కువ చోట్ల పోటీ చేయడం ద్వారా ఈ కూటమి 60 నుంచి 70 సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. అంత పెద్ద మొత్తంలో సీట్లు తమ చేతిలో ఉంటే ప్రధానమంత్రి పదవి కోసం డిమాండ్ చేయాలన్నది మాయావతి, అఖిలేష్ల ఉద్దేశ్యం. అదే సమయంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు దక్కించుకోకూడదన్న తమ లక్ష్యం కూడా నెరవేరుతోంది. మాయావతిని ఢిల్లీకి పంపిస్తే యూపీ రాష్ట్రంలో తనకు లైన్ క్లియర్ అవుతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసి గెలుపొందితే తిరిగి సీఎం కావచ్చన్నది అఖిలేష్ ఆశ. అందుకే మాయావతికి పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నాడని కొందరు విశ్లేషిస్తున్నారు. తెర వెనుక వ్యూహం ఎలా ఉన్నా యూపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఈసారి బహుముఖ పోరు తప్పదనిపిస్తోంది. ఈ బహుముఖ పోరులో విజేతగా నిలిచిన వారే కేంద్ర రాజకీయాలను శాసించే పరిస్థితి ఏర్పడుతుంది.